మీరు చూస్తున్నది ఇది మొక్కజొన్న పంట. ఇది ఆడ, మగ అంటారు. మరి మేల్ అండ్ ఫీమేల్ ప్యాడీ. రిజల్ట్ చూద్దాం. అప్సైటీ వల్ల మరి ఎలాంటి ఫలితాలు మరి రైతు వచ్చాయో మరి రైతు మాటలో విందాం. ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. ఇక అటు నడుచుకుంటా ఇచ్చిన కాడికి అయితే మంచిగా ఉంటుంది. అయితే మాకైతే మంచిగా అనిపిస్తుంది కరడి. మంచిగా అనిపిస్తుంది. ఎట్లా మంచిగా అనిపించడం అంటే ఎట్లా? మంచిగా ఉన్నది. కంకి కూడా పెద్దగా పెట్టింది, మంచిగా పెరిగింది, మంచిగా ఉన్నది. ఇక మరి కొంచెం అటు ఇటు వాడి చూద్దాం. ఇక మంచిగా ఉన్నది. తక్కువ వాడినా ఇంకా అయితే వాడితే మంచిగా వాడుతుంది. ఇంకా మంచిగా వాడితే బాగుండు. సగం అంతా తింటే వాడినా, సగం వాడినా కూడా మంచిగానే ఉన్నది. కవర్ అయింది. నీళ్ళు వేసిన కొంత పక్కనే అది అది ఏ విధంగా కంకి ఉండు కానీ ఏ విధంగా ఉన్నది? అది నిర్ణయిస్తాను దానికంటే పెళ్లి పత్త పోసిన. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే, మరి ఎండాకాలంలో చూసినట్లయితే ఇక్కడ కానీ నీటి శాతము తక్కువ ఉంటుంది. కాబట్టి నీటి శాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా పంటలలో ఏ విధంగా మనము ఎండిపోకుండా మన పంటలని ఎండిపోకుండా మనం కాపాడుకోవాల్సింది అంటే, ఈ విధంగా మనం ఎప్పుడైతే మనము ఒక 2-3 సార్లు మనము కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఎండ అన్నది ఆవిరి తీసుకుంటుంది కనుక పదన అన్నది ఉండదు. అంటే మనం నీళ్లు కట్టిన వెంటనే పైకి తీసుకుంటుంది, ఆవిరైపోతుంది. కనుక ఎప్పుడైతే మనం అప్సైటీ అనేది యూజ్ చేస్తామో అప్పుడు నీటిని మనకు లోపలి వరకు మనకు చాలా పదును ఉండే విధంగా సహాయపడుతుంది అప్సైటీ. ఈ విధంగా రైతుకు తక్కువ నీటి ఉన్నా కూడా ఎంతటి ఎండలలో కూడా మరి బాగా పారుతుందని చెప్పేసి, భూమి కూడా ఎండిపోకుండా ఉంటుందని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మరి మనకు కంకి కానీ మరి పచ్చదనం కానీ మీరు కలుపు కూళ్ళు తగ్గించుకోవచ్చు. అంటే మీకు కూలీల ఖర్చు కానీ ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడుతుంది అప్సైటీ. మీకు మరి అప్సైటీ అనేది మీరు ఒక మొక్కజొన్నే కాదు, మీరు రకరకాల పంటలలో కానీ, పూల తోటలో కానీ, పండ్ల తోటలకు కానీ, భూమి మీద పండే ప్రతి పంటకి మనము ఉపయోగించుకోవచ్చు ఈ అప్సైటీ. కాబట్టి ఈ రైతు చూసినట్లయితే ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చేన్లో ఎలాంటి కంకి అన్నది ఆ మొక్కజొన్న సైజ్ అన్నది పెరగలేదు అని అంటున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే అది ఎక్కువ సైజు పెరగడం జరిగింది. మరి ఎక్కువ క్వాలిటీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ అప్సా యూజ్ చేయడం వల్ల మనకు సైజుతో పాటు క్వాలిటీ, క్వాంటిటీ, మరి అదేవిధంగా మనకు నాణ్యత మరి ఎక్కువ పెరగడం, మరి గింజ కూడా వెయిట్ రావడం జరుగుతుందని మరి పోయిన సంవత్సరం 2-3 ఇయర్స్ నుంచి రైతు వాడడం జరుగుతుంది. కనుక ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్సు దాని మీద బాగా చూసి ఉన్నాడు రైతు. కాబట్టి అందుకోసం రైతు చెప్తా ఉన్నాడు, పోయిన సంవత్సరం బాగా వచ్చింది కనుక మరి ఈ సంవత్సరం కూడా నేను వాడుతూ ఉన్నాను. ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా వాడుతూ ఉన్నానని తన మాటలు చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా మరి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ మీకు ఎలాంటి పంటలోనా మీరు నిరభ్యంతరంగా వాడుకోండి. అది చిన్న రైతులైనా పెద్ద రైతులైనా, ఎంత పేదరికంలో ఉన్నటువంటి రైతులైనా కూడా దీన్ని వాడుకొని మీరు మంచి పంటలను, మీరు దిగుబడులను మీరు సాధించవచ్చు. మరి దీనికి పూర్తి వివరాలు కావాల్సిన వారు, ఈ అప్సైటీని గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు మీరు కనిపిస్తున్న నంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ఆ కనిపిస్తున్న మొక్కజొన్న రైతు వెళ్తున్నటువంటి ఆ మొక్కజొన్న వచ్చేసి రైతుది. మరి ఇంతకుముందు మీకు చూపించాను కదా, అది వచ్చేసి వేరే రైతుది. కాబట్టి దానికి అప్సైటీ వాడలేదు. ఇప్పుడు రైతు వెళ్ళుచున్నటువంటి మొక్కజొన్న కనిపిస్తుంది కదా, అది అప్సైటీ వాడినటువంటి మంచి రిజల్ట్ వచ్చింది. మరి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి చూడండి, మనం ఎన్నో మందులు వాడుతూ ఉన్నాం, కానీ మన మందులన్నీ వృధా అయిపోతున్నాయి. రైతు కష్టపడిన కష్టం వృధా అవుతున్నది కనుక మరి 100 ఫలం మీరు పొందుకోవాలనుకుంటే ఈ అద్భుతమైన ప్రోడక్ట్ని మీరు వాడుకోండి. మరి మీకు తెలిసిన రైతులకు కూడా మీరు పరిచయం చేయండి. కాగా మనతో పాటు వాళ్ళు కూడా బాగుపడాలి, మరి అందరూ బాగుండాలి, అందులో మనం అందరం కూడా ఉండాలని మరి చెప్పిన రీతిగా ఈ విధంగా
రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. మొక్కజొన్నలోనే కాదు మరి ఇతర పంటలలో కూడా మరి పక్కన 2-3 ఎకరాల పొలం కూడా ఉంది. చూడండి ఆ పొలంలో కూడా అప్సైటీని వాడడం జరుగుతూ ఉంది. ఎలాంటి తెగులు అనేది లేదు, మందు కూడా స్ప్రే చేయలేదని చెప్పడం జరిగింది రైతు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని వాడుకొని మీరు అత్యధికమైన దిగుబడులు పొందాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి కంపెనీ ప్రోడక్ట్, కంపెనీ నుండి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ఇది ఇతర ఆన్లైన్లో మరి పర్చేజ్ చేసినట్లయితే మీరు అది డూప్లికేట్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఒరిజినల్ ప్రోడక్ట్, మరి ఈ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి కంపెనీ నుండి మాత్రమే మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ కంపెనీ మాత్రమే అందిస్తుంది. కాబట్టి మీకు ఆఫీస్ అడ్రస్ కావాల్సి ఉంటే కాల్ చేయండి. మీకు ఆఫీస్ అడ్రస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు దూర ప్రాంతంలో మీకు హోమ్ డెలివరీ సౌకర్యం లేనటువంటి వారు నా నంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు హోమ్ డెలివరీ ద్వారా 3 డేస్లో అందించబడుతుంది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పొలం కూడా చూపిస్తున్నాను చూడండి. పొలం ఎలాంటి మొగి పురుగు అన్నది లేదు, మరి సమానంగా పెరగడం జరిగింది. ఒకే లెవెల్లో ఉంది వరి పంట. మరి ఆ విషయం కూడా రైతు మాటలో విందాం. మీ పేరు చెప్పండి. నా పేరు మళ్ళా ఏ ఊరు? రెడ్డిపల్లి. రెడ్డిపల్లి. మీరు ఎప్పటి నుండి వాడతారు మరి? 2 ఏళ్ళ 3 సంవత్సరాలు. ఎట్లా వస్తుంది పంట? ఎట్లా వస్తుంది? అయితే మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. ఎట్లా మరి వరి ఏ విధంగా అంతకుముందు ఎట్లా వచ్చేది మీకు వరి పైరు? నాశనం ఉండే కానీ ఇప్పుడు అయితే తీరుగున్నది, మంచిగా ఉన్నది. మందు కొట్టకుండా ఉంటాను. మందు కొట్టకుండా. అంతకుముందు మందు బాగా కొట్టేది. ఇంతకుముందు ఇప్పుడు పిండి బస్తాలు తగ్గినాయి ఏమన్నా? పిండి బస్తా అంటే ఇప్పుడు రైతులకు ఏం చెప్తారు? వరి పంటలు వేసేటోళ్ళకు ఎట్లా? మంచిగా చెప్తాం మేము. వాడుకోవచ్చు. దీనివల్ల లాభమే అంటారా?